హలో వెట్టి ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కౌశల్య తమ్మిశెట్టి. ఈరోజు వచ్చేసి బోటీ అయితే తీసుకొచ్చారు. బోటీ అండ్ చికెన్. నాకు బోటీ అంటే ఇష్టం తింటాం, బట్ తెచ్చినప్పుడు అది దగ్గరుండి క్లీన్ చేస్తూ ఉంటాం కదా, సో చూసి అయితే తినలేను నేను. సో తెచ్చిన ప్రతిసారి అయితే ఇదే జరిగింది. ఇంటి దగ్గర రిలేటివ్స్ వండి ఇస్తారు కదా, అదైతే అట్లా తినటం అయితే ఇష్టం అనమాట. దాదాపు ఈ బోటీ క్లీనింగ్ చేయటాకే 1.5 hours పట్టింది. మా హస్బెండ్ నేనే చేశారు. అప్పటికి చెప్తారైనా, నువ్వు చేయమాకలే, మళ్ళీ దగ్గరుండి చూస్తే తినంటావు కదా, నేను ఒక్కడనే క్లీన్ చేస్తా అంటారు. అంత బోటీ అంటేనే ప్రాసెస్ చాలా పెద్దది కదా, సో అందుకని చెప్పి నేను హెల్ప్ చేస్తాను. చికెన్ కూడా తీసుకొచ్చారు. నేను ఆల్రెడీ ఇంకా తిన్నని చెప్పి తెచ్చారు, కానీ ఇంకా చికెన్ అయితే వండలేదు. సో ఇంకా మొత్తం క్లీన్ చేసేసి దాదాపు హాట్ వాటర్తోనే 5-6 times అనమాట, వేడి వేడి మసిలి నీళ్ళతోనే మేము క్లీన్ చేసాము. అది గంటలో వేడి చేయటము, క్లీన్ చేయటం, వేడి చేయటం, క్లీన్ చేయటం చేసాము. సో ఇంకా మొత్తం క్లీన్ చేశాక ఫస్టే కుక్కర్లో ఒక 5 to 6 whistles పెట్టాను. తర్వాత ఇంకా ఆయిల్ వేసి అందులో షాజీరా, లవంగాలు, చెక్క, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, అలాగే ఫ్రెష్గా పట్టించుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు ఇవంతా యాడ్ చేసి మంచిగా పచ్చివాసన పోయేదాకా కలుపుకున్నాము. చాలామంది బోటి కొంచెం స్మెల్ వచ్చిందని చెప్పి దోసకాయ అయితే వేస్తారంట. సో నాకు తెలియదు ఇప్పుడు దాకా, మా హస్బెండ్ చెప్పారు. మా అత్తయ్య అయితే అట్లా వేస్తారంట. అంటే బోటి గోంగూర విన్నాను, కానీ ఇట్లా దోసకాయ వేస్తారని తెలీదు. అందుకని చెప్పి ఆయన దోసకాయ అయితే తీసుకొచ్చారు. చిన్నవి మీడియం సైజువి ఒక 2 కట్ చేసి అయితే వేసుకున్నాను. తర్వాత పసుపు యాడ్ చేసుకొని అవంతా మంచిగా పచ్చివాసన పోయేదాకా మిక్స్ చేసుకోవాలి. మీలో ఎంతమందికి బోటీ కర్రీ ఇష్టం అండి? నాకు ఇష్టమే, బట్ వేరే వాళ్ళు చేసిస్తే తింటాం ఇష్టం. మనం క్లీన్ చేసి తినాలంటే అస్సలు తినబుద్ధి కాదు. మీరు నమ్మరు, ఇంత కర్రీ చేసా కానీ నేను ఒక్క ముక్క టేస్ట్ చేయలేదు అసలు. ఎట్లా ఉందని కూడా చూడాల. ఇంకా మంచిగా మగ్గిన తర్వాత టొమాటోస్ 2 మీడియం సైజు అనమాట వేసుకున్నాను. ఆల్రెడీ కుక్కర్లో 5 to 6 whistles పెట్టాను. ఇప్పుడు ఆ బోటీ ఇందులో యాడ్ చేసుకొని మంచిగా మగ్గించుకోవాలి ఒక 20 minutes అనమాట. ఈ బోటీ వచ్చేసి బాగా ముదురుదంట, అసలు ఎంత గట్టిగా ఉందో. దాదాపు మొత్తం కర్రీ చేసేలోపు 10 to 12 whistles అయితే పెట్టాను నేను. మంచిగా కరివేపాకు యాడ్ చేస్తే స్మెల్ రాకుండా ఉంటుంది. కరివేపాకు యాడ్ చేసిన తర్వాత ఒక 10 to 15 minutes మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత నేనైతే కారం యాడ్ చేస్తున్నాను. కారం యాడ్ చేసిన తర్వాత ఇందులోనే ధనియాల పొడి మనం యాడ్ చేసుకోవాలి. ఈ ధనియాల పొడి కూడా యాడ్ చేసిన తర్వాత ఇదంతా కాస్త మగ్గేదాకా ఒక 5 minutes మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. ఇది వచ్చేసి నేను కుక్కర్లో చేస్తున్నాను, పెద్ద కుక్కర్ ఉంది. ఇప్పుడు ఇందులోకి 2 glasses వాటర్ అయితే నేను యాడ్ చేస్తున్నా. వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒక 5 minutes అట్లా మగ్గించుకోవాలి. తర్వాత ఇందులోకి గరం మసాలా యాడ్ చేసి, తర్వాత కొత్తిమీర కూడా ఫ్లేవర్ పట్టిద్దని చెప్పి యాడ్ చేసి, ఇప్పుడైతే ఒక 5 to 6 whistles అయితే నేను పెట్టాను. అయినా కానీ బోటీ ముదురుది కదా, ముదురు బోటీ అయినా ఉడకలేదు. సో అందుకని చెప్పి మళ్ళీ మా ఆయనకి టేస్ట్ చేస్తే ఆయన అన్నారు ఇంకా కుక్ అవ్వాలి అని చెప్పారు. సో అందుకని చెప్పి మళ్ళీ ఒక 3 to 4 whistles అయితే పెట్టాను. ఇంకా ఫైనల్గా మన దోసకాయ బోటీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మా ఆయనకైతే టేస్ట్ చూపించాను, ఎలా ఉంది టేస్ట్ చేయమని చెప్పాను. అంటే ఉడికిందా లేదని చెప్పి ఆయన ఒక గిన్నెలో వేసుకొని టేస్ట్ అయితే చేస్తున్నారు. సాల్ట్ అయితే సరిపోలేదంట, సాల్ట్ సరిపోలేదు, యాడ్ చేయమన్నారు. సో నేను యాడ్ చేశా. ఇంకా నా లంచ్ కూడా నేను చేస్తున్నానండి. నా లంచ్ కర్రీ వచ్చేసి నైట్ మిగిలిన పెరుగుచారుతో నా లంచ్ అయితే కంప్లీట్ చేశాను. ప్రతిసారి ఇంట్లో బోటీ తెచ్చిన సారి ప్రతిదీ ఇదే అండి, తీసుకురావటం, క్లీన్ చేయటం, నేను తినకపోవటం, ఇదే అనమాట. నమ్మరు మీరు, ఒక్క ముక్క కూడా నేను టేస్ట్ చేయలేదు. బోటీ అంటే నాకు చాలా ఇష్టం అండి, బట్ ఏం చేస్తాం, ఆ ప్రాసెస్ అదంతా చూసేసరికి అస్సలు టేస్ట్ చేయబుద్ధి కాలేదు. లిటరలీ నమ్మరు, ఒక్క ముక్క కూడా నేను ముట్టుకోలేదు. అందుకే మా హస్బెండ్ నువ్వు టేస్ట్ చేయలేదు, అందుకే నాకు సాల్ట్ తెలియలేదు, అందుకే మా హస్బెండ్ అయితే టేస్ట్ చేయమని చెప్పాను. ఇది ఈరోజు వీడియో. మా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.